రామాయణంలో రాముడు తన వానర సైన్యంతో కలిసి సముద్రంపై వంతెన నిర్మించాడని మనందరికీ తెలుసు. అయితే ఇది కేవలం ఒక కథ మాత్రమేనా? లేక నిజంగానే సముద్రం కింద ఒక వంతెన ఉందా? 2000వ సంవత్సరంలో నాసా విడుదల చేసిన కొన్ని శాటిలైట్ ఫోటోలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. భారతదేశంలోని రామేశ్వరం నుండి శ్రీలంకలోని మన్నార్ దీవి వరకు సుమారు 48 కిలోమీటర్ల పొడవున ఒక రహదారి లాంటి నిర్మాణం కనిపిస్తోంది. అసలు నాసా ఏం చెప్పింది? సైన్స్ ఏం చెబుతోంది? ఈరోజు వీడియోలో విశ్లేషిద్దాం. నాసా శాటిలైట్ తీసిన ఫోటోలలో సముద్రం లోపల ఇసుక దిబ్బలు, శాండ్ బార్స్ మరియు సున్నపురాయి శిలల లైమ్స్టోన్ షోల్స్ వరుస స్పష్టంగా కనిపించింది. దీనిని అధికారికంగా ఆడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. అప్పట్లో ఈ ఫోటోలు చూసి చాలామంది ఇది ఖచ్చితంగా మానవ నిర్మితమే అని వాదించారు. ఎందుకంటే ఆ రాళ్ల అమరిక ఒక క్రమ పద్ధతిలో ఉంది. దీనిపై నాసా వివరణ ఇస్తూ, శాటిలైట్ ఫోటోలు కేవలం అక్కడ ఒక నిర్మాణం ఉన్నట్లు చూపిస్తున్నాయి తప్ప అది ఎవరు కట్టారు లేదా ఎలా ఏర్పడింది అనేది స్పష్టంగా చెప్పలేవు అని పేర్కొంది. కొన్ని ఏళ్ల క్రితం డిస్కవరీ సైన్స్ ఛానల్ లో వచ్చిన ఒక ప్రోగ్రాం రామసేతుపై సంచలన విషయాలు బయటపెట్టింది. జియాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో 2 కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇసుక వయస్సు. వంతెన కింద ఉన్న ఇసుక సుమారు 4000 ఏళ్ల పాతది. రాళ్ల వయస్సు. ఆ ఇసుకపై ఉన్న రాళ్లు మాత్రం సుమారు 7000 ఏళ్ల పాతవి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ప్రకృతి సిద్ధంగా ఏదైనా ఏర్పడితే రాళ్లు, ఇసుక ఒకే వయస్సులో ఉండాలి. కానీ ఇసుక కంటే రాళ్లు పాతవి అంటే ఎవరో ఎక్కడినుంచో ఆ రాళ్లను తెచ్చి ఇక్కడ వంతెనలా వేశారని సైన్స్ ఛానల్ విశ్లేషించింది. ఇది రామాయణ కాలానికి దగ్గరగా ఉండటం విశేషం. రామాయణంలో నలనీలులు అనే ఇంజనీర్లు నీటిపై తేలే రాళ్లతో ఈ సేతువును నిర్మించారని ఉంది. ఇప్పటికీ రామేశ్వరంలో అక్కడక్కడ నీటిపై తేలే రాళ్లు కనిపిస్తాయి. శాస్త్రీయంగా వీటిని ప్యూమిస్ స్టోన్స్ అని పిలుస్తారు. ఇవి అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడతాయి మరియు గాలి బుడగలు ఉండటం వల్ల ఇవి నీటిపై తేలుతాయి. అయితే రామసేతు ఉన్న ప్రాంతంలో అగ్నిపర్వతాలు లేవు. మరి ఆ రాళ్లు అక్కడికి ఎలా వచ్చాయి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. 15వ శతాబ్దం వరకు అంటే క్రీ.శ. 1480 వరకు ఈ రామసేతు సముద్రంపైనే ఉండేదని, మనుషులు దీనిపై నడిచి వెళ్లేవారని చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. ఒక భయంకరమైన తుఫాను వల్ల అది సముద్రం లోపలికి కుంగిపోయింది. రామాయణంలోని వర్ణనలు, రాళ్ల వయస్సు మరియు నాసా ఫోటోలు అన్నీ ఒకే దిశగా సంకేతాలు ఇస్తున్నాయి. రామసేతును కొందరు భూగర్భ మార్పుల వల్ల ఏర్పడిన సహజ నిర్మాణమంటే, మరికొందరు ఇది మన పూర్వీకుల ఇంజనీరింగ్ అద్భుతం అని నమ్ముతారు. సైన్స్ ఇంకా దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉంది. కాని కోట్లాది మంది భారతీయులకు మాత్రం ఇది రాముడి ఉనికికి సజీవ సాక్ష్యం. రామసేతు గురించి మీరేమనుకుంటున్నారు? ఇది మనుషులు కట్టిన వంతెన అంటారా? లేక ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.